వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ గీతాంజలి. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ 8th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లోని 5th చాప్టర్ ఇండస్ట్రీస్. సో ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియో అగ్రికల్చర్లో మీకు చెప్పాను ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి టోటల్గా 3 ఉంటాయని. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. ప్రైమరీలో అగ్రికల్చర్ కూడా ఒక ఎగ్జాంపుల్, సెకండరీలో ఇండస్ట్రీస్ అనమాట. ఇక్కడ ఏం చేస్తుందంటే రా మెటీరియల్ని ప్రోడక్ట్స్గా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ పల్ప్ని పేపర్గా చేంజ్ చేస్తారు, అలానే ఆ పేపర్ని నోట్బుక్స్లో ప్రిపేర్ చేస్తారనమాట. సో ఇది సెకండరీ యాక్టివిటీస్లో ఉంటాయి. ఇఫ్ సపోజ్ ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, అందులో అది ఎక్కువగా ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ మీదే కన్సర్న్ చేస్తుంది అనమాట. రా మెటీరియల్ని తీసుకొని అది గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ ఆర్ ప్రొవిజన్, దీస్ ఆర్ ది సర్వీసెస్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ ఆర్ ది ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ అనేది టెరిషరీ కింద వస్తుంది, అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ అనేవి సెకండరీ కింద వస్తుంది అనమాట. అంటే మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనము స్టీల్ని కానీ ఐరన్ని కానీ వాటిని ప్రొడ్యూస్ చేస్తాము. సో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, అండ్ కోల్ మైనింగ్ ఇండస్ట్రీ, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కోల్, అండ్ టూరిజం ఇండస్ట్రీ ఈజ్ అన్ సర్వీస్ ప్రొడ్యూసర్. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఈ కోల్ మైనింగ్ ఇండస్ట్రీ అనేది మనము కోల్ని మైన్ చేస్తాము. సో దాంతో నుంచి కోల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఇక్కడ స్టీల్ అండ్ ఐరన్ ఇండస్ట్రీలో మనము గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాము. టూరిజం వచ్చేసి టెరిషరీ అనమాట, టెరిషరీ యాక్టివిటీ, అది ఒక సర్వీస్ కాబట్టి. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ చూద్దాము. ఇండస్ట్రీస్ అనేవి మనకి ఈ 3 టైప్స్ మీద క్లాసిఫై అవుతుంది: రా మెటీరియల్, సైజ్, అండ్ ఓనర్షిప్. సో ఆన్ ది బేసిస్ ఆఫ్ రా మెటీరియల్ వచ్చేసి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ప్రొడ్యూస్ చేసే రా మెటీరియల్స్ ద్వారా మనము గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. దాన్ని ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటాం. ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రాసెసింగ్, వెజిటేబుల్ ఆయిల్, కాటన్ టెక్స్టైల్, డైరీ ప్రోడక్ట్స్. సో ఇవన్నీ మనకి యానిమల్స్, ప్లాంట్స్ నుంచే కదా వచ్చేది, అందుకని ఇది ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటాము. నెక్స్ట్ వన్ ఇస్ ది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ అంటే మనం మినరల్ ఓర్స్ని రా మెటీరియల్ తీసుకొని మినరల్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. సో అందుకని ఇది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ అంటాం. ఎగ్జాంపుల్ ఐరన్ మేడ్ ఫ్రమ్ ది ఐరన్ ఓర్. సో మనం ఐరన్ ఓర్ తీసుకుంటాం, ఇట్ ఈస్ అన్ మినరల్ బేస్డ్. ఐరన్ ఓర్ నుంచి మనం ఐరన్ని తయారు చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ది మెరైన్ బేస్డ్ ఇండస్ట్రీ. మెరైన్ బేస్డ్ అంటే ఏంటంటే సీ ఆర్ ఓషన్ నుంచి వచ్చే రా మెటీరియల్స్ అంటే ఫిషెస్ అనమాట. సో ఫిషెస్ని మనము సీ ఫుడ్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఫిష్ ఆయిల్, అలానే మెడిసిన్స్ అలా తయారు చేస్తాం. ఇది మెరైన్ బేస్డ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వన్ ఇస్ ది ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఫారెస్ట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే రా మెటీరియల్స్, ఎగ్జాంపుల్ పల్ప్, దాని ద్వారా మనం నోట్బుక్స్ని ప్రిపేర్ చేస్తాము. అండ్ అలానే టింబర్, ట్రీస్ యొక్క వుడ్ కానీ దీని ద్వారా మనము ఫర్నిచర్ని, బిల్డింగ్స్ని అలాగ కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. సో ఆన్ ది బేసిస్ ఆఫ్ రా మెటీరియల్ టోటల్గా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అండ్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ అండ్ మెరైన్ బేస్డ్, ఫారెస్ట్ బేస్డ్ 4 చూసాము. నెక్స్ట్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ సైజ్. సో సైజ్ బేస్డ్గా మనకి, సో సైజ్ అంటే ఏముంటుంది, ఇట్ రిఫర్స్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో మనం ఎంత మనీ పెట్టాలనుకుంటున్నాం, ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, అలానే ఎంతమంది పీపుల్ ఎంప్లాయ్ చేస్తున్నారు, అండ్ వాల్యూమ్ ఆఫ్ ది ప్రొడక్షన్, ఎంత వాల్యూమ్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం, దాని బేస్గా మనము క్లాసిఫై చేస్తామన్నమాట ఇండస్ట్రీని. ఫస్ట్ వన్ వచ్చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మనం తక్కువ క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేస్తాం, అలానే టెక్నాలజీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ కాటనేజ్ ఆర్ హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ వేర్ ద ప్రోడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది హ్యాండ్. సో హ్యాండ్ ద్వారానే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, చిన్న ఏరియాలో, తక్కువ ఎంప్లాయీస్తో చేస్తామన్నమాట. బాస్కెట్ వీవింగ్, పాటరీ, అండ్ అదర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్ ప్రోడక్ట్స్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీ. సో కాటేజ్ ఇండస్ట్రీలో మనకి ఏమేమి వస్తాయంటే హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోడక్ట్స్ కానీ, అలాగా వీవింగ్ కానీ, పాటరీ కానీ, ఇవన్నీ కాటేజ్ ఇండస్ట్రీలో వస్తాయి. సో అలాంటి వాటిని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాము. అదే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే చాలా ఎక్కువ క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేస్తారు, చాలా హై టెక్నాలజీ కూడా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ సిల్క్ వీవింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ దానికి ఎగ్జాంపుల్ అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్. సో ఓనర్షిప్ ప్రకారం మనకి క్లాసిఫై అయింది ఇండస్ట్రీస్ అనేవి. ఫస్ట్ వన్ ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీస్. ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే ఇండివిజువల్ పర్సన్ ఓన్ చేసుకుంటారనమాట.
సో దీని ద్వారా ఎగ్జాంపుల్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అండ్ ఐటీసీ లిమిటెడ్. సో ఒక పర్సన్ సొంతగా పెట్టుకుంటారు, దీన్ని ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీ అంటాం. అండ్ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ అనేది దీన్ని ఓన్ చేసుకుంటుంది అనమాట. సో గవర్నమెంటే దీన్ని ఆపరేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అండ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్. సో ఇలాగా ఈ ఇండస్ట్రీస్ అనేవి మనకి పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ కింద వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి జాయింట్ సెక్టార్ ఇండస్ట్రీ. జాయింట్ సెక్టార్ ఇండస్ట్రీ ఏంటంటే గవర్నమెంట్ అలానే ప్రైవేట్ వాళ్ళు ఇద్దరు దీన్ని ఓన్ చేసుకుంటారు, ఇద్దరికి పవర్స్ ఉంటాయి అన్నమాట ఆపరేట్ చేయడానికి. అది జాయింట్ సెక్టార్ ఇండస్ట్రీ. ఎగ్జాంపుల్ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్. సో వీటిని జాయింట్ సెక్టార్ ఇండస్ట్రీస్ అంటాం. అండ్ కోఆపరేటివ్ సెక్టార్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే ఇక్కడ ఎవరైతే రా మెటీరియల్ సప్లై చేస్తారో వాళ్ళతో అలానే గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళిద్దరూ దీన్ని ఆపరేట్ చేస్తారనమాట. దీన్ని కోఆపరేటివ్ సెక్టార్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఆనంద్ మిల్క్ అండ్ యూనియన్ లిమిటెడ్ అండ్ సుధా డైరీ. సో ఇవన్నీ వాటికి ఒక ఎగ్జాంపుల్. అమూల్ డైరీ. సో ఇవన్నీ కోఆపరేటివ్ సెక్టార్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో టోటల్గా 3 బేసెస్లో ఇండస్ట్రీస్ని క్లాసిఫై చేసాము. ఫస్ట్ వన్ వచ్చేసి మనము బేసిస్ ఆఫ్ రా మెటీరియల్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ది సైజ్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ది ఓనర్షిప్. సో ఇలాగా ఇండస్ట్రీస్ని క్లాసిఫై చేశారు. తర్వాత ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీ లొకేషన్ బేస్ చేసుకొని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయో చూద్దాము. ఫస్ట్ రా మెటీరియల్. సో మనము ఎక్కడైతే ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నామో అక్కడ నుంచి ఎంత దూరంలో మనకి రా మెటీరియల్ అనేది దొరుకుతుంది అది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ది ల్యాండ్. సో ఎక్కువ ల్యాండ్ ఉండాలి, చాలా అన్ఈవన్గా ఉండకూడదు అని అలా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ వాటర్. సో పక్కా వాటర్ అనేది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది, క్లీనింగ్ కానీ దేనికైనా ఎక్కువగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ లేబర్. సో టెక్నాలజీ ఎక్కువగా ఉంటే లేబర్ తక్కువ అవుతుంది, కానీ లేబర్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరే. నెక్స్ట్ పవర్. సో మిషన్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ రన్ చేయడానికి పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యం ఫ్యాక్టరీ పెట్టాలంటే మనీ కావాలి, సో క్యాపిటల్ కూడా ఉండాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. సో మనం గూడ్స్ని ప్రొడ్యూస్ చేసిన వాటికి మార్కెట్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ లేకపోతే రా మెటీరియల్ తీసుకోవడానికి కానీ సో దానికి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మార్కెట్. సో మనం ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ని అమ్మడానికి తగిన మార్కెట్ లేకపోతే ఇంకా మనం అక్కడ పెట్టి కూడా వేస్ట్ కదా. సో మంచి మార్కెట్ కూడా చూసుకోవాలి. కొన్నిసార్లు మనకు గవర్నమెంట్ సబ్సిడీస్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ట్రాన్స్పోర్టేషన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దేనికైనా అవి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట గవర్నమెంట్ అనేది సబ్సిడీస్. అండ్ ఇండస్ట్రియల్ సిస్టమ్. ఇండస్ట్రియల్ సిస్టంలో మనకి ఇన్పుట్, ప్రాసెసెస్ అండ్ అవుట్పుట్స్ ఉంటాయి. సో ఇన్పుట్స్ అంటే ఏమేమి ఉంటాయంటే రా మెటీరియల్ అండ్ లేబర్, కాస్ట్ ఆఫ్ ల్యాండ్, ట్రాన్స్పోర్ట్, పవర్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ మనకి ఇన్పుట్స్ కిందకు వస్తాయి. అండ్ ది ప్రాసెసెస్ అంటే ఏంటంటే రా మెటీరియల్ని మనం ఫినిష్డ్ గుడ్గా చేంజ్ చేస్తాము. సో దీన్ని ప్రాసెసెస్ అంటాము. ఓకే, ఒక ఇండస్ట్రియల్ సిస్టంలో టోటల్ 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఇన్పుట్ అండ్ ప్రాసెసెస్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ అంటే ల్యాండ్, ట్రాన్స్పోర్ట్, లేబర్, పవర్ ఇవన్నీ ఉండాలి. అండ్ ప్రాసెసెస్ అంటే రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గుడ్గా చేస్తాము. అంటే ఇఫ్ సపోజ్ వీట్ ఉంది, వీట్ నుంచి మనం వీట్ అనేది రా మెటీరియల్, సో దాని నుంచి మనం బ్రెడ్ చేయడము అలాగా చేస్తామన్నమాట. దాని బ్రెడ్ అనేది ఇప్పుడు ఫినిష్డ్ గుడ్. సో అలాగా రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్కి చేంజ్ చేసేది ప్రాసెసెస్. అండ్ ది అవుట్పుట్ వచ్చేసి ఎండ్ ప్రోడక్ట్ అండ్ ది ఇన్కమ్ ఎర్న్ ఫ్రమ్ ఇట్. సో దాని ద్వారా మనము ఇన్కమ్ని ఎర్న్ చేసుకుంటాం, దాన్ని అవుట్పుట్ అంటాము. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రీజియన్స్. సో ఇక్కడ ఏంటంటే వెన్ ఎ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ లొకేట్ క్లోజ్ టు ఈచ్ అదర్ షేర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద క్లోజ్నెస్ దే మేక్ ఏ ఇండస్ట్రియల్ రీజియన్. అంటే ఇఫ్ సపోజ్ ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ పక్కన చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, సో వాటి బెనిఫిట్స్ పక్కన వాటికి షేర్ చేసుకుంటూ ఉంటాయి. దాని ద్వారా ఎక్కువ లాస్ వచ్చినా మనం త్వరగా గెయిన్ అవ్వగలుగుతాము. సో దీని ద్వారా మనకి ఇండస్ట్రియల్ రీజియన్ అనేది బిల్డ్ అవుతుంది. ఇండస్ట్రియల్ రీజియన్స్ ఆఫ్ ది వరల్డ్. మన వరల్డ్లో ఎక్కడెక్కడ ఈ రీజియన్స్ ఉన్నాయో చూద్దాము. ఈస్టర్న్ నార్త్ అమెరికా అండ్ వెస్టర్న్ సెంట్రల్ యూరోప్ అండ్ ఈస్టర్న్ యూరోప్ అండ్ ఈస్టర్న్ ఏషియా. ఇక్కడ ఎక్కువగా మనం ఇండస్ట్రియల్ సెంటర్స్ని చూస్తాము. మన ఇండియాలో ఎక్కడున్నాయంటే ముంబై పూణే క్లస్టర్ మీన్స్ ఇట్ ఇస్ అ సెంటర్, అండ్ బెంగళూరు తమిళనాడు రీజియన్స్, అండ్ హూగ్లీ రీజియన్, హూగ్లీ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్, అండ్ అహ్మదాబాద్ బరోడా రీజియన్, చోటా నాగ్పూర్ ఛత్తీస్గఢ్, అలానే కొత్తగా విశాఖపట్నం, గుంటూరు బెల్ట్, అండ్ గుర్గాన్ ఢిల్లీ మీరూత్ రీజియన్, అండ్ కోలాం తిరువనంతపురం ఇండస్ట్రీ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది తమిళనాడు. సో దీస్ ఆర్ ది ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అన్నమాట. సో ఇండస్ట్రియల్ సెంటర్స్.
అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్. సో మన వరల్డ్లోనే ఎక్కువగా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ ఇవి మేజర్గా ఉంటాయన్నమాట. ఐరన్, స్టీల్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేవి చాలా ఓల్డర్ ఇండస్ట్రీస్ వైల్ కంపేర్ టు ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఎమర్జింగ్ ఇండస్ట్రీ అనమాట. సో ఓల్డర్ వచ్చేసి ఐరన్, స్టీల్ అండ్ టెక్స్టైల్. సో డీటెయిల్గా మనం ఐరన్, స్టీల్ గురించి, అలానే కాటన్ ఇండస్ట్రీ, అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి చూద్దాము. సో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది మనకి దిస్ ఈజ్ అ ఫీడర్ ఇండస్ట్రీ హూస్ ప్రోడక్ట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ రా మెటీరియల్ ఫర్ అదర్ ఇండస్ట్రీ. సో వీళ్ళు ప్రొడ్యూస్ చేసే మెటీరియల్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు, అది వాళ్ళకి రా మెటీరియల్గా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ది ఇన్పుట్స్, ఈ ఇండస్ట్రీ యొక్క ఇన్పుట్స్ ఏమేమి ఉంటాయంటే రా మెటీరియల్ సచ్ యాజ్ ఐరన్ ఓర్. సో ఐరన్ ఓర్, కోల్, లైమ్స్టైన్ అలాంగ్ విత్ ది లేబర్, క్యాపిటల్, సైట్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇక్కడ వీళ్ళకి రా మెటీరియల్స్ వచ్చేసి ఐరన్ ఓర్, లైమ్స్టోన్ కోల్ ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. సో వీటి ద్వారా వీళ్ళు ఇఫ్ సపోజ్ ఒక 5 tons ఐరన్ అండ్ 5 tons కోల్, 1 ton లైమ్స్టోన్ ద్వారా మనకి 1 ton ఆఫ్ స్టీల్ వస్తుంది. సో వీళ్ళు ఈ స్టీల్ని వేరే ఇండస్ట్రీస్కి ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ఇండస్ట్రీకి స్టీల్ అనేది ఒక రా మెటీరియల్, రైట్? స్టీల్ ద్వారా చాలా ప్రోడక్ట్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఐరన్ ఓర్ ఇంటూ స్టీల్ ఇన్వాల్వ్స్ మెనీ స్టేజెస్. సో మనం ఒక ఐరన్ ఓర్ నుండి స్టీల్ని ప్రొడ్యూస్ చేయాలంటే చాలా స్టేజెస్ అనేవి ఉంటాయన్నమాట. ద రా మెటీరియల్ ఇస్ పుట్ ఇన్ ది బ్లాస్ట్ ఫర్నసెస్ వేర్ ఇట్ అండర్గోస్ స్మెల్టింగ్ అండ్ ఇట్ ఈస్ దెన్ రిఫైన్డ్. సో బ్లాస్ట్ ఫర్నసెస్లో మనము ఈ రా మెటీరియల్స్ అన్నీ వేసేసిన తర్వాత స్మెల్టింగ్ ప్రాసెస్కి అండర్గో అవుతుంది. దీని ద్వారా మనకి స్టీల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట రిఫైన్ చేసిన తర్వాత. ది అవుట్పుట్ అబ్టైన్డ్ ఈజ్ స్టీల్ విచ్ మే బీ యూజ్డ్ బై అదర్ ఇండస్ట్రీస్ అండ్ రా మెటీరియల్. చెప్పాను కదా, సో అది వేరే వాళ్ళు రా మెటీరియల్గా యూజ్ చేసుకుంటారు. అండ్ ఐరన్ అండ్ స్టీల్ ఇవి ఎక్కువగా బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రీ అంటాము. స్టీల్ ఈజ్ ఆఫెన్ కాల్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది మోడర్న్ ఇండస్ట్రీ. సో మనము మన డైలీ లైఫ్లో ఎక్కువగా స్టీల్స్ని ఎక్కువగా చూస్తుంటాం. డైలీ యూస్ టూల్స్ కానీ షిప్స్, ట్రైన్స్, ట్రక్స్ అండ్ ఆటోస్ ఆర్ మేడ్ లార్జ్లీ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. సో ఈ రెండింటితోనే ఎక్కువగా చేస్తారనమాట. ఫ్యూచర్స్ ఆఫ్ స్టీల్ అనేది టఫ్ అండ్ ఇట్ కెన్ ఈజీలీ షేప్, కట్, మేడ్ ఇంటూ వైస్. సో స్టీల్ని మనం ఎలా కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు, ఈజీగా కట్ చేయొచ్చు, మళ్ళీ వైస్గా చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ స్పెషల్ అలాయ్స్ ఆఫ్ స్టీల్ కెన్ బి మేడ్ బై యాడింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ అదర్ మెటల్స్ సచ్ యాజ్ అల్యూమినియం, నికిల్ అండ్ కాపర్. సో మనము చాలా అలాయ్స్ని స్టీల్ ద్వారా చేయొచ్చు. స్టీల్లో చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ అదర్ మెటల్స్ వేస్తే మనము ఎగ్జాంపుల్ అల్యూమినియం కానీ, నికిల్ కానీ, కాపర్ కానీ వేస్తే అలాయ్స్ అనేవి మేడ్ అవుతాయి. అండ్ అలాయ్స్ గివ్స్ స్టీల్ అన్యూజువల్ హార్డ్నెస్, టఫ్నెస్, అబిలిటీ టు రెసిస్ట్ రస్ట్. సో అలాయ్స్ ద్వారా మనకి ఇంకా ఫ్యూచర్స్ అనేవి పెరుగుతాయన్నమాట. అండ్ టైమ్ లైన్ ఆఫ్ ఐరన్, స్టీల్ ఇండస్ట్రీ అండ్ లొకేషన్. సో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది, అది ఎలా డెవలప్ అయింది, అదంతా చూద్దాము. బిఫోర్ 1800 AD, సో 1800 AD క్రితము ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే రా మెటీరియల్ కానీ, పవర్ సప్లై కానీ, వాటర్ కానీ ఎక్కువ ఎక్కడైతే ఈజీగా అవైలబుల్ అవుతుందో అక్కడ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అనమాట. బిట్వీన్ 1850 to 1900 AD, ది ఐడియల్ లొకేషన్ ఫర్ ద ఇండస్ట్రీ వాస్ నియర్ కోల్ ఫీల్డ్స్, క్లోజ్ టు కెనాల్స్ అండ్ రైల్వేస్. సో 1800s క్రితం వరకు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రా మెటీరియల్, పవర్ సప్లై, రన్నింగ్ వాటర్ ఎక్కడ ఈజీగా ఉంటుందో అక్కడ చేసేవాళ్ళు. కానీ 1850 to 1900లో ఏం చేశారంటే ఎక్కడైతే కోల్ ఫీల్డ్స్కి దగ్గరగా ఉండడము, కెనాల్స్ ఉండడం, పక్కనే రైల్వేస్ ఉండడం, సో ఆ లొకేషన్లో ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ 1950 తర్వాత ఏం చేశారంటే ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అంటే ఎక్కడైతే ఎక్కువ ఫ్లాట్ ల్యాండ్ ఉంటుందో, అలానే సీ పోర్ట్స్కి దగ్గరగా ఉండడము. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి బై దిస్ టైమ్ స్టీల్ వర్క్స్ హ్యాడ్ బికమ్ వెరీ లార్జ్, ఐరన్ ఓర్ హ్యాడ్ టు బి ఇంపోర్టెడ్ ఫర్ ఓవర్సీస్. సో దీని ద్వారా మనం ఎక్కువ పెద్ద ఇండస్ట్రీ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ లోడ్ అనేది కావాలి, ఎక్కువ స్టీల్ కానీ, ఎక్కువ ఐరన్ కానీ కావాలి. సో దాన్ని ఇంపోర్ట్ చేయడానికి కానీ, ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా సీ పోర్ట్స్ దగ్గర దీన్ని కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అనమాట.
అండ్ లొకేషన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ది వరల్డ్. సో మన వరల్డ్లో అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే జర్మనీ, యుఎస్ఏ, చైనా, జపాన్ అండ్ రష్యా. అండ్ మన ఇండియాకు వచ్చేసరికి బిలాయ్ ఇన్ ఛత్తీస్గఢ్, దుర్గాపూర్, బర్న్పూర్ వెస్ట్ బెంగాల్ అండ్ రోల్కేలా ఒడిషా, బొకారా, జంషెద్పూర్ జార్ఖండ్. అండ్ అలానే అదర్ ఇంపార్టెంట్ స్టీల్ సెంటర్స్ వచ్చేసి భద్రావతి అండ్ విజయనగర్ ఇన్ కర్ణాటక, విశాఖపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సాలెం ఇన్ తమిళనాడు. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ సెంటర్స్ ఫర్ ది ఐరన్ అండ్ ది స్టీల్. అండ్ జంషెద్పూర్కి వెళ్ళేసరికి బిఫోర్ ఇండిపెండెన్స్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్, ఐ మీన్ టిస్కో. సో ఇది ఓన్లీ ఫస్ట్ ఇండస్ట్రీ ఆఫ్ ఓన్లీ ఐరన్ ఓర్ అండ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ది కంట్రీ విచ్ వాస్ ప్రైవేట్లీ ఓన్డ్. సో ఫస్ట్ ఇండస్ట్రీ ఏదంటే, ఫస్ట్ ఫ్యాక్టరీ ఏదంటే టిస్కో అనమాట. మన ఇండిపెండెన్స్ రాకముందు ప్రైవేట్గా ఓన్ చేసుకొని స్టార్ట్ చేసిన కంపెనీ అనమాట ఇది, అది టిస్కో. సో ఇది ఓన్లీ ఐరన్ ఓర్ అలానే స్టీల్ ప్లాంట్ అనమాట. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ది గవర్నమెంట్ సెటప్ సెవరల్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్. సో ఇండిపెండెన్స్ ముందు వరకు ప్రైవేట్గా ఓన్ చేసుకున్నారు టిస్కో. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గవర్నమెంట్ చాలా దగ్గర మనకి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ని కన్స్ట్రక్ట్ చేసిందనమాట. టిస్కో అనేది 1907 అట్ సాక్షిలో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారనమాట. అండ్ ఇట్ ఈస్ నియర్ ది రివర్స్ సుబర్ణరేఖ అండ్ కార్కా ఇన్ జార్ఖండ్. అండ్ లేటర్ ఆన్ సాక్షి వాజ్ రీనేమ్డ్ యాజ్ జంషెద్పూర్. సో అది ఇండిపెండెన్స్ ముందు సాక్షి అని పేరుండే, తర్వాత జంషెద్పూర్ అనేది. సో ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ ఎక్కడ కన్స్ట్రక్ట్ అయిందంటే జంషెద్పూర్లో, అది టిస్కో అనమాట. సో 1907లో దీన్ని స్టార్ట్ చేశారు టిస్కో కంపెనీని. ఎందుకు సాక్షిని ఆ ప్లేసే ఎందుకు చూస్ చేసుకున్నారంటే ది ప్లేస్ వాజ్ ఓన్లీ 32 kilometers అవే ఫ్రమ్ కాళీమాతి స్టేషన్ ఆన్ బెంగాల్ నాగ్పూర్ రైల్వే లైన్. సో రైల్వే లైన్కి ఓన్లీ 32 kilometers దగ్గరలోనే ఉందన్నమాట. అండ్ అలానే అది ఐరన్ ఓర్కి, కోల్కి, మ్యాంగనీస్ డిపాజిట్స్కి, వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉందన్నమాట. సో దీని ద్వారా మనకి ఎక్కువ మార్కెట్ అనేది దొరుకుతుంది. అండ్ టిస్కో గెట్స్ కోల్ ఫ్రమ్ జైరా కోల్ ఫీల్డ్స్. సో టిస్కోలో మనకి కోల్ అనేది జైరా కోల్ ఫీల్డ్స్ నుంచి వస్తుంది. అండ్ ఐరన్ ఓర్, లైమ్ స్టోన్, డోలమైట్, మ్యాంగనీస్ ఫ్రమ్ ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్. సో జంషెద్పూర్కి దగ్గరగానే ఉంటాయన్నమాట ఇవన్నీ. సో ఐరన్ వచ్చేసి కోల్ ఫీల్డ్స్ అనేవి జారియా నుంచి వస్తాయి. అండ్ అలానే లైమ్ స్టోన్ కానీ, ఐరన్ ఓర్ కానీ, డోల్మెంట్ ఇవన్నీ ఒడిషా, ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి. సో రా మెటీరియల్ ఇంపోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంది. రైల్వే లైన్కి కూడా 32 kilometers దగ్గరే ఉంది. అలానే ఎక్కువ మార్కెట్ కూడా దొరుకుతుందన్నమాట ఆ ప్లేస్లో. అండ్ ది కార్కి అండ్ సుబర్ణరేఖ రివర్స్ ఇవి చాలా దగ్గరగా ఉంటాయి. దీనివల్ల వాటర్ సప్లై అనేది కూడా మనకి ఎక్కువగా ఉంటుందన్నమాట. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ప్రొవైడ్ అడిక్వేట్ క్యాపిటల్ ఫర్ ఇట్స్ లేటర్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ కూడా వీళ్ళకి క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ పిట్స్బర్గ్. సో పిట్స్బర్గ్ అనేది ఇంపార్టెంట్ స్టీల్ సిటీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అమెరికాలోని ఇంపార్టెంట్ స్టీల్ సిటీ ఏదంటే పిట్స్బర్గ్ అనమాట. ఎందుకు వీళ్ళు పిట్స్బర్గ్నే చూస్ చేసుకున్నారు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని, అక్కడే ఎందుకు డెవలప్ చేశారంటే అక్కడ రా మెటీరియల్ అనేది మనకి లోకల్గానే బాగా దొరుకుతుంది అనమాట. వాళ్ళు ఐరన్ వర్క్ కమ్స్ ఫ్రమ్ ది ఐరన్ మైన్స్ అట్ మైన్సోటా అబౌట్ 1500 kilometers ఫ్రమ్ ది పిట్స్బర్గ్. సో పిట్స్బర్గ్ నుంచి 1500 kilometers దూరంలో ఉంటుందన్నమాట ఐరన్ ఓర్ అనేది, ఐరన్ ఓర్. అండ్ బిట్వీన్ దీస్ మైన్స్ అండ్ పిట్స్బర్గ్ గ్రేట్ లేక్ వాటర్వే ఈజ్ ప్రెజెంట్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ రూట్స్ ఫర్ షిప్పింగ్ ఓర్ షీప్లీ. ఓకే, ఇక్కడ సీ పోర్ట్స్ అని కానీ లేకపోతే షిప్పింగ్కి కానీ చాలా పెద్ద సీ అనేది ఉంటుందన్నమాట, అదే గ్రేట్ లేక్ వాటర్వే. ఇక్కడ చాలా ఎక్కువ ఎకానమీ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఈ వేలో, ఈ రూట్లో. అందుకని పిట్స్బర్గ్ అనే ప్లేస్లో వీళ్ళు స్టీల్ సిటీ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. అండ్ ట్రైన్స్ క్యారీ ది ఓర్ ఫ్రమ్ ది గ్రేట్ లేక్ టు ది పిట్స్బర్గ్ ఏరియా. సో గ్రేట్ లేక్ నుంచి పిట్స్బర్గ్ ఏరియా వరకు ట్రైన్స్ ఓర్ని క్యారీ చేసుకుంటూ వస్తారు. అండ్ ద ఓహియో, మొనోగహాలియా, అలగాని రివర్స్ ప్రొవైడ్స్ అడిక్వేట్ వాటర్ సప్లై. సారీ ఇఫ్ ఐ స్పెల్ రాంగ్. సో ఈ రివర్స్ అనేవి మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని సప్లై చేస్తూ ఉంటాయి. అండ్ టుడే లార్జ్ స్టీల్ మిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది వ్యాలీస్ ఆఫ్ ది మొనోగోలియా అండ్ అలాగేనా.
రివర్స్ అబోవ్ పిట్స్బర్గ్ అలాంగ్ ఓహియో రివర్ బిలో ఇట్. సో ఇక్కడ ఏంటంటే ఈ రివర్స్ ఉండడం వల్ల ఎక్కువ వాటర్ సప్లై అవుతుంది. ఇప్పుడు చూసుకున్నా కూడా ఎక్కువ స్టీల్ మిల్స్ అనేవి మనము ఈ ఏరియాలోనే చూస్తామన్నమాట. అండ్ ఫినిష్డ్ స్టీల్ అనేది మనకి మార్కెట్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది త్రూ ల్యాండ్ ఆర్ వాటర్ రూట్స్ ద్వారా. ఫినిష్డ్ గుడ్ అనేది మార్కెట్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అండ్ అదర్ ఫ్యాక్టరీస్ ప్రెజెంట్ ఇన్ పిట్స్బర్గ్ ఏరియా యూజ్ స్టీల్ యాజ్ ద రా మెటీరియల్ టు మేక్ మెనీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ రైల్రోడ్ ఎక్విప్మెంట్స్ అండ్ హెవీ మిషనరీ అండ్ రైల్స్. సో వీళ్ళు ప్రొడ్యూస్ చేసే స్టీల్ని అక్కడ ఉన్న చిన్న చిన్న కంపెనీస్ కానీ వాళ్ళ పక్కన ఉన్న ఇండస్ట్రీస్ కానీ ఈ స్టీల్ని రా మెటీరియల్గా యూజ్ చేసుకొని రైల్వే రోడ్స్ ఎక్విప్మెంట్ కానీ లార్జ్ మిషనరీస్ కానీ యూజ్ చేస్తారంట. నెక్స్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో ఇప్పటిదాకా మనము ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ చూసాము, మన ఇండియాలో కానీ వరల్డ్లో కానీ దాని డిస్ట్రిబ్యూషన్ అలా చూసామన్నమాట. నెక్స్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనకి ఏమవుతుందంటే రా మెటీరియల్ అనేది డివైడ్ అవుతుందన్నమాట బేస్డ్ ఆన్ ఫైబర్. సో textile industries can be divided on the basis of raw material, that is fibers used in them. సో ఫైబర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, న్యాచురల్ ఫైబర్ అండ్ మ్యాన్ మేడ్ ఫైబర్. న్యాచురల్ ఫైబర్ అంటే ఊల్, సిల్క్, కాటన్, లెనిన్, జూట్. సో ఇవన్నీ న్యాచురల్ ఫైబర్ అనమాట. అండ్ మ్యాన్ మేడ్ వచ్చేసి నైలాన్, పాలిస్టర్, అక్రిలిక్, రేయాన్. సో ఇవన్నీ మ్యాన్ మేడ్. సో టిల్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కాటన్ క్లాత్స్ వాజ్ మేడ్ యూజింగ్ హ్యాండ్ స్పిన్నింగ్ టెక్నిక్స్ అండ్ లూమ్స్. సో మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగేంత వరకు కాటన్ క్లాత్స్ని వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు అనమాట త్రూ హ్యాండ్ స్పిన్నింగ్ టెక్నిక్స్ అండ్ లూమ్స్. అండ్ ఇన్ 18th century పవర్ లూమ్స్ ఫెసిలిటేటెడ్ ది డెవలప్మెంట్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫస్ట్ ఇన్ బ్రిటన్ అండ్ లేటర్ స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. సో ఫస్ట్ మనకి 18th centuryలో ఎక్కువగా బ్రిటన్లో ఇది డెవలప్ చేశారనమాట కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని. సో త్రూ పవర్ లూమ్స్. సో పవర్ లూమ్స్ ద్వారా కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్స్ వచ్చేసి ఇండియా, చైనా, జపాన్ అండ్ ది యుఎస్ఏ. అండ్ బిఫోర్ ద బ్రిటిష్ రూల్ ఇండియా హ్యాండ్ స్పన్ అండ్ హ్యాండ్ woven cloths popular worldwide for their quality and design, but the production of handmade woven cotton clothes were expensive and time consuming. సో బ్రిటిష్ రూల్ ఉండే అప్పుడు కాలంలో మన ఇండియాని చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ క్లాత్ కానీ ఎక్కువ డిజైన్స్ కానీ చాలా క్వాలిటీ క్లాత్ కానీ టోటల్ వరల్డ్ వైడ్లో మనమే సప్లై చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఆ ఒక్క క్లాత్ చేయడానికి చాలా టైం అనేది పడుతుంది అనమాట, అందుకే చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది. However, traditional cotton textile industry could not face the competition from the new textile mills of the West, which produced cheap and good quality fabrics through mechanized industry units. సో తర్వాత కాలంలో బ్రిటిషర్స్ వాళ్ళు కానీ బయట వరల్డ్ వాళ్ళు కానీ ఎక్కువ వీళ్ళు చీప్ క్వాలిటీతో చీప్ మనీతో గుడ్ క్వాలిటీతో వీళ్ళు మిషనైజ్డ్ ఇండస్ట్రీస్తో ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. And the first successful mechanized textile mill was established in the Mumbai in 1854. సో 1854 ఇయర్లో ముంబైలో మనం సక్సెస్ఫుల్ మిషనైజ్డ్ టెక్స్టైల్ మిల్ని కన్స్ట్రక్ట్ చేసామన్నమాట. అండ్ లొకేషన్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో అది ఎక్కడ ఏ లొకేషన్లో ఉంటే బాగుంటుందో చూద్దాము. ఇనిషియల్లీ దిస్ ఇండస్ట్రీ ఫోలిస్ట్ ఇన్ ది స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ బికాస్ ఆఫ్ ది ఫేవరబుల్ హ్యూమిడ్ క్లైమేట్. సో హ్యూమిడ్ క్లైమేట్ ఫేవరబుల్గా ఉండే ప్లేసెస్లో దీన్ని ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట, మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఆ స్టేట్స్లో. బట్ టుడే హ్యూమిడ్ కెన్ బి క్రియేటెడ్ ఆర్టిఫిషియలీ అండ్ ద రా కాటన్ ఈజ్ ప్యూర్ అండ్ నాట్ వెయిట్ లాసింగ్ రా మెటీరియల్. సో ఇక్కడ మనం హ్యూమిడిటీ అనేది తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎలా ఉన్నా కానీ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారనమాట. అండ్ ది రా కాటన్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ నాట్ వెయిట్ లాసింగ్ రా మెటీరియల్. సో industries have spread to other parts of the country such as Coimbatore, Kanpur, Chennai, Ahmedabad, Mumbai, Kolkata and Puducherry and Panipat etc. సో అక్కడ టోటల్ స్ప్రెడ్ ఈ కాటన్ ఇండస్ట్రీస్ అనేవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ అహ్మదాబాద్ అనేది గుజరాత్లో ఉంటుంది ఇన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది సబర్మతి రివర్. అండ్ ఫస్ట్ మిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1859 ఆఫ్టర్ ది ముంబై. సో ముంబైలో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత గుజరాత్లో ఇదే అనమాట మిల్ని ఎస్టాబ్లిష్ చేయడం 1859లో.
ఇట్ సూన్ బికేమ్ ది సెకండ్ లార్జెస్ట్ టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ముంబై. సో ఇది చాలా త్వరగా ముంబై తర్వాతే సెకండ్ లార్జెస్ట్ టెక్స్టైల్ సిటీగా మారిందనమాట, ఏది అహ్మదాబాద్ అనేది. అలానే దానికి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా పేరు వచ్చింది. ఎందుకు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అహ్మదాబాద్లో గ్రో చేశారంటే అది కాటన్ గ్రోయింగ్ ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. సో అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ చాలా ఈజీగా దొరుకుతుంది మనకి. అలానే క్లైమేట్ ఈజ్ ఐడియల్ ఫర్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్. సో క్లైమేట్ కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది స్పిన్నింగ్ కానీ వీవింగ్ కానీ. అండ్ ది ఫ్లాట్ టెరైన్ అండ్ ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఈజ్ సూటబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మిల్స్. సో మిల్స్ని ఫ్యాక్టరీస్ కానీ అలా కట్టాలన్నప్పుడు మనకి ఫ్లాట్ ల్యాండ్ అలానే లార్జ్ ల్యాండ్ అనేది కావాలి. సో అది ఎక్కువగా అహ్మదాబాద్లో సూట్ అయింది, అందుకే అక్కడ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారనమాట. అండ్ ది డెన్స్లీ పాపులేటెడ్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర ప్రొవైడెడ్ బోత్ స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ లేబర్. సో ఎక్కువ పాపులేటెడ్ ఏరియాస్ అనమాట గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ. సో ఎక్కువ మంది ఉండడం వల్ల మనకి స్కిల్ లేబర్ కానీ సెమీ స్కిల్ లేబర్ కానీ ఈజీగా దొరుకుతారు. అండ్ అక్కడ రోడ్ కానీ రైల్వే నెట్వర్క్ కానీ చాలా డెవలప్డ్గా ఉంటుంది. సో దీని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. సో మార్కెట్కి ఈజీగా అవైలబుల్ అవుతుంది అనమాట మనం ప్రొడ్యూస్ చేసే గూడ్స్. ముంబై పోర్ట్ నియర్ బై ఫెసిలిటేట్స్ ఇంపోర్ట్స్ ఆఫ్ మిషనరీ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్. సో ముంబై పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట మిషనరీ ఇంపోర్ట్స్ చేసుకోవడానికి కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ మనం ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అలా. అండ్ బట్ ఇన్ ది రీసెంట్ ఇయర్స్ అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ మధ్యకాలంలో అహ్మదాబాద్ దగ్గర ఉండే టెక్స్టైల్ ఇండస్ట్రీ కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది. అవేంటి అంటే several textile mills have closed down due to the emergence of new textile centers in the country as well as non-upgradation of machinery technology and అహ్మదాబాద్. సో అహ్మదాబాద్లో ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేశారు కదా 1859లో, దాని ద్వారా టెక్నాలజీ అనేది ఎక్కువ అప్గ్రేడ్ అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చే న్యూ టెక్నాలజీతో ఎక్కువ మంది ఇండస్ట్రీస్ని ఎమర్జ్ చేస్తున్నారు, దీని ద్వారా అవి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాయంట. నెక్స్ట్ వచ్చేసి ఒసాకా. ఇది ఇంపార్టెంట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనమాట, జపాన్లో ఉంటుంది. దీన్ని మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని కూడా అంటారు. అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటాము. ఎందుకు ఒసాకాలో చూస్ చేసుకున్నారంటే వాళ్ళు అది ప్లెయిన్ రీజియన్ అండ్ అలానే అక్కడ మనకి కాటన్ మిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్స్టెన్సివ్ ప్లెయిన్ అరౌండ్ ఒసాకా ఇన్స్టిట్యూట్ దట్ ల్యాండ్ అండ్ వాజ్ ఈజీ అవైలబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ది కాటన్ మిల్స్. అండ్ వార్మ్ హ్యూమిడ్ క్లైమేట్ ఈజ్ వెల్ సూటెడ్ ఫర్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్. సో అక్కడ క్లైమేట్ కూడా ఫేవరబుల్గా ఉంటుందన్నమాట. అండ్ ది రివర్ యాడో ప్రొవైడ్ సఫిషియంట్ వాటర్ ఆఫ్ ది మిల్క్. సో మిల్క్కి కావాల్సిన వాటర్ రివర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలానే లేబర్ కూడా చాలా ఈజీగా దొరుకుతారు. అండ్ లొకేషన్ ఆఫ్ పోర్ట్ ఫెసిలిటీస్, ఇంపోర్ట్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ ఫర్ ఎక్స్పోర్టింగ్ టెక్స్టైల్స్ అవన్నీ ఈజీగా ఉంటాయి అన్నమాట. పోర్ట్ ఏరియాస్ కూడా చాలా దగ్గరగా ఉంటుందంట. And the textile industry at Osaka depends completely upon imported raw material. సో వాళ్ళు కంప్లీట్గా రా మెటీరియల్ మీదే డిపెండ్ అవుతారనమాట. అది ఇంపోర్ట్ చేసుకున్న రా మెటీరియల్ దగ్గర ఎక్కువగా డిపెండ్ అవుతారు. అండ్ కాటన్ ఈజ్ కాటన్ ఎక్కువగా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుందంటే ఈజిప్ట్, ఇండియా, చైనా అండ్ యుఎస్ఏ, ఇక్కడి నుంచి ఎక్కువగా కాటన్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. సో ఇది 5th లెసన్ ఇండస్ట్రీ గురించి. ఈ లెసన్లో ప్రతి టాపిక్ని కవర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.